అయితే తండ్రిని కడసారి చూసేందుకు కూతురు రావడంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకుంటున్నారు. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేశారు. కుటుంబ సభ్యులు సైతం అభ్యంతరం తెలిపారు. ఉద్రిక్తతల మధ్య తండ్రికి నివాళులర్పించి వెనుతిరిగారు క్రాంతి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతురు మధ్య విభేదాలు జరిగాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దని పద్మనాభం చెప్పారు. దాంతో మొదట ప్రతిపాడు దగ్గర పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు రావద్దన్నారని పోలీసులు చెప్పారు. క్రాంతి విజ్ఞప్తితో ముద్రగడకు నివాళులర్పించేందుకు పోలీసులు అనుమతిచ్చారు. తండ్రిని కడసారి చూసేందుకు కూతురు రావడంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేశారు. కుటుంబ సభ్యులు సైతం అభ్యంతరం తెలియజేశారు. ఉద్రిక్తతల మధ్య తండ్రికి నివాళులర్పించి వెనుతిరిగారు క్రాంతి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి కూతురు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తాను చనిపోతే కూతురు క్రాంతి రావద్దని పద్మనాభం చెప్పారు. దాంతో మొదట ప్రతిపాడు దగ్గర పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు రావద్దన్నారని పోలీసులు చెప్పారు. క్రాంతి విజ్ఞప్తితో ముద్రగడకు నివాళులర్పించేందుకు పోలీసులు అనుమతిచ్చారు.